హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడారు. అదే మీడియా. ఆయన ఏంటంటే మనకు మీడియా ఛానల్స్ లేవు, మీడియా సపోర్ట్ మనకు లేదు అని ఆయన చెప్పడం జరిగింది. నిజంగానే ఒక రాజకీయ పార్టీకి మీడియా అవసరం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా, అదే ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ ఛానల్స్ అంటారు వీటిని, అలాగే డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ వగేరా, వెబ్సైట్స్, అలాగే సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపులు, అలాగే ప్రింట్ మీడియా, దినపత్రికలు, ఇలా అన్ని రకాల మీడియా సంస్థలు ఒక రాజకీయ పార్టీకి చాలా అవసరం. ఇవి లేకపోతే రాజకీయ పార్టీల మనుగడ అనేది చాలా చాలా కష్టం. ప్రత్యర్థులు మీడియాను పెంచి పోషిస్తుంటారు. మనం ఏమైనా తప్పు మాట్లాడినా, ఏదైనా మన వైపు నుంచి ఒక పొరపాటు జరిగినా దాన్ని పదే పదే ఎత్తి చూపిస్తూ మనల్ని ట్రోల్ చేస్తూ మనల్ని అబాస్పాలు చేసే కార్యక్రమాలు ప్రత్యర్థి మీడియా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు వందలాది యూట్యూబ్ ఛానల్స్, అలాగే వేల కొద్ది సోషల్ మీడియా హ్యాండిల్స్, అలాగే పదుల సంఖ్యలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలు, అదే టీవీ ఛానల్స్, ప్రింట్ మీడియాలు వాళ్ళ చేతుల్లో బలంగా ఉంటాయి. అందుకే మీరు గమనిస్తే దేశంలో సక్సెస్ అయినటువంటి రాజకీయ పార్టీల వెనుక మీడియా, సోషల్ మీడియా అనేది బలంగా ఉండడం వల్లే ఇవాళ వాళ్ళు అధికారంలోకి రావగలిగారు. నిజంగా జనసేన పార్టీకి మీడియా అవసరం ఎంత అనేది ఇవాళ క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా, మిత్రులు కూడా చాలామంది జనసేన పార్టీకి ఒక మీడియా ఉండాలని ఎన్నోసార్లు నా వీడియో కింద కామెంట్లు పెట్టడం నేను కళ్ళారా చూశాను. కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇదే టాపిక్ గురించి మాట్లాడారు కాబట్టి వాళ్ళు నేను చెప్తాను. ఇవాళ రాజకీయ పార్టీలు ఎంత యుద్ధం చేస్తున్నాయో అంతకు మించి యుద్ధం చేస్తున్నాయి మీడియా ఛానల్స్, సోషల్ మీడియా విభాగాలు. అవి లేకపోతే రాజకీయ పార్టీల మనుగడ లేదని వాళ్ళకు బాగా తెలుసు. కాబట్టి వాళ్ళ ఫోకస్ అంతా మీడియా ఛానల్స్ పైనే పెడుతుంటారు. దీనికోసం సపరేట్ విభాగాలను పెట్టి ఈ వందలాది మీడియా ఛానల్స్ను ఖచ్చితంగా పెంచి పోషిస్తారు. ఒక 50 పైసలు విలువ చేసేటువంటి ఒక షాంపుకే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అది అందరికీ తెలిసిందే. ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఒక వెబ్సైట్కి హోమ్ పేజీలో మీరు గమనించండి, గ్రేట్ ఆంధ్ర కానీ, సినీ జోష్ కానీ, అలాగే మన తెలుగులో ఉన్న నేను వెబ్సైట్ల గురించి చెప్తాను. సినిమా వెబ్సైట్లు, ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఇవాళ రేపు పెద్ద రిలీజ్ అవుతుంది. పెద్ద రిలీజ్ అయ్యే టైంలో మనం ఆ వెబ్సైట్ను ఓపెన్ చేస్తే హోమ్ పేజీలో పెద్ద పోస్టర్ కనబడుతుంది. దానికోసం ఆ ప్రొడక్షన్ కంపెనీ ఒక వెబ్సైట్కు 50 నుంచి 70,000, ఇంకా వ్యూవర్షిప్ ఉందంటే ₹1,00,000 కేటాయిస్తారు పర్ డే నేను చెప్పేది. అంటే ఒక సినిమా వారం రోజులు ఆడి వెళ్ళిపోతుంది. ఒక షాంపూ 50 పైసల షాంపూ కోసం అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి, పాల ప్యాకెట్ల కోసం అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి. ఒక వస్తువు తయారు చేస్తున్నటువంటి ఏ కంపెనీ అయినా వాళ్ళ వస్తువును ప్రమోట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీడియా అవసరం, అడ్వర్టైజ్మెంట్లు కంపల్సరీ. అవి లేకపోతే ఆ కంపెనీ మూసేసుకోవాల్సింది. అందుకే కంపెనీలన్నీ ప్రమోషన్స్ కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తూ ఉంటారు. అలాంటిది ఒక చిన్న షాంపూల కోసమో, లేకుంటే ఒక సబ్బు కోసమో, ఒక పాల ప్యాకెట్ కోసమో కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఉంటే ఆ కంపెనీలో ఒక రాజకీయ పార్టీ దీన్ని నమ్ముకొని లక్షలాది మంది కార్యకర్తలు, ఈ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, ఎంతోమంది ప్రజాప్రతినిధులు, ఇన్ని సమూహాలు ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ మీడియాను మెయింటైన్ చేయకపోవడం అనేది అంతకన్నా దారుణమైన పరిస్థితి మరొకటి ఉన్నది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. ప్రజారాజ్యం పార్టీ గురించి మీ అందరికీ తెలుసు. నిజంగా చిరంజీవి గారు ఈ పార్టీకి 2వ, 3వ ముఖ్యమంత్రి అవ్వాల్సిన వ్యక్తి. ఆ రోజున ప్రజారాజ్యం పార్టీకి మీడియా బలం లేకపోవడం వల్లే ఆ రోజున చిరంజీవి గారు ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆయన వైపు చాలా పొరపాట్లు ఉన్నాయని అబద్ధాలని నిజం చేస్తూ జనాల్లోకి ఎన్ని విధాలుగా తీసుకెళ్లారో మనందరికీ తెలుసు. ఆయనని ఎన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేశారో మీడియా ఛానల్స్ మనందరికీ తెలుసు. ఆ రోజున ప్రముఖంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా సంస్థలు, అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి మీడియా సంస్థలు ప్రజారాజ్యం పార్టీని నిలబడనివ్వకుండా మొక్కగా ఉన్నప్పుడే, ఇంకా చెప్పాలంటే విత్తనంగా ఉన్నప్పుడే నలిపి పారేశారు. ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ ఓడిపోవడానికి మెయిన్ కారణం మీడియా, 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 అంతే, ఇంక ఏది కాదు. అలాగే మరో గోల్డెన్ ఎగ్జాంపుల్, రీసెంట్గా తమిళనాడులో టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఆ పార్టీ పెట్టి 2 సంవత్సరాలైంది, కానీ ఆ పార్టీ కార్యకలాపాలు మాత్రం 3 నెలల కిందటే స్టార్ట్ చేశారు. జస్ట్ 3 months. కేవలం 16 మీటింగ్లు, అలాగే 41 కాన్వెసింగ్లు. దీంతోనే ఆయన అధికారంలోకి వచ్చారు. ఎలా సాధ్యమైంది అంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల గురించి నాకు బాగా తెలుసు. అందుకే నేను చాలా సందర్భాల్లో విజయ్ అధికారంలోకి వస్తున్నాడు అని నేను చెప్పినట్లుగా తెలుగు మీడియాలో ఎవరు చెప్పలేదు. మీరు కావాల్సి ఉంటే క్రాస్ చెక్ చేసుకోండి. నన్ను చాలామంది నా కింద కామెంట్లు కూడా పెట్టారు, అయ్యా మనకు ఒక్క సీటు కూడా రాదు అది ఇది అని చెప్పి ఎటకారంగా కామెంట్లు పెట్టే వాళ్ళకు కూడా సమాధానం దొరికింది. విజయ్ చేసిందల్లా ఒకటే, ఆదవ అర్జున్ రెడ్డి అని చెప్పి విజయ్కి కుడిభుజం. ఆయన ఆధ్వర్యంలో దాదాపు 250 యూట్యూబ్ ఛానల్స్ పనిచేశాయి. తమిళనాడులో బలంగా మాట్లాడే జర్నలిస్టులందరినీ ఒక గూటి కిందికి తీసుకొచ్చారు. వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా తీసుకొచ్చారు. అది సపరేట్ సోషల్ మీడియా. వాళ్ళతో కూడా డిస్కషన్ పెట్టారు. వాళ్ళని కూడా మీరు మా కోసం పనిచేయండి అని రిక్వెస్ట్ చేసుకున్నారు. ఎంతో కొంత 10వ పరక ఇచ్చారు. అలా యూట్యూబ్ ఛానల్స్ని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని పెట్టుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఎలా అయిందంటే అది డిఎంకేకు విపరీతమైనటువంటి మీడియా ఛానల్స్ బలం ఉన్నాయి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే సోషల్ మీడియా, అలాగే డిజిటల్ మీడియా బలం భయంకరంగా ఉంది డిఎంకే అధికార పార్టీ. డిఎంకే విజయ్ని టార్గెట్ చేసుకుని ఒక్క పోస్టు పెడితే వీళ్ళు 100 పోస్టులు పెట్టేవాళ్ళు. 200 యూట్యూబ్ ఛానల్స్ ఒకే టాపిక్ మీద డిఫరెంట్ యాంగిల్స్ వాళ్ళని టార్గెట్ చేసి ఉతికి పారేసేవాళ్ళు. దాన్ని చూసి తమిళనాడు ప్రజలు ఎస్ డిఎంకే తప్పు చేస్తుంది అనే దాన్ని తమిళనాడు ప్రజలను నమ్మేలా చేశారు ఈ యూట్యూబ్ ఛానల్స్. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, తమిళనాడు రాజకీయాలు వేరు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు అన్నారు. నిజమే, అక్కడ రాజకీయాలకు ఇక్కడ రాజకీయాలకు తేడా ఉండొచ్చు, కానీ మీడియా ఎక్కడైనా ఒక్కటే. అలాగే మరో మాట అన్నాడు, కేవలం విజయ్ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు పెట్టి, హలోగ్రామ్స్ పెట్టి ఆయన అధికారంలోకి వచ్చాడు. నిజంగా ఆయన చూస్తూ ఉంటే నాకు అసూయగా ఉంది. నేను సంవత్సరాల కాలం పాటు 15 సంవత్సరాల నుంచి రోడ్ల మీద దేకుతున్నాను, నేను గెలవలేకపోయాననే కామెంట్ చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో నేను ఒక విషయం మాట్లాడతాను. విజయ్ ఫ్లెక్స్లు, హోర్డింగ్లు పెట్టాడంటే, దానివల్ల గెలిచాడంటే పొరపాటు. దాని వెనకాల ఆయన మీడియా సంస్థలు ఉన్నాయి. ఆయన ఆ మీడియా సంస్థలను హైర్ చేసుకొని డిఎంకేకు, అన్నా డిఎంకేకు ధీటుగా అంతకు మించి యుద్ధం చేశారు వాళ్ళు. అందుకే వాళ్ళ అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు హోర్డింగ్లు, ఫ్లెక్సీలు పెడితే వాళ్ళ అధికారంలోకి రాలేదు. అలాంటి హోర్డింగ్లు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, ఫ్లెక్సీలు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, నేను కాదనట్లేదు. అంతకు మించి పెట్టారు వాళ్ళు. కేవలం 3 నెలల్లో అధికారంలోకి ఎలాగ వచ్చారంటే ఆదవ అర్జున్ రెడ్డి మీడియాను మొత్తం మెయింటైన్ చేశారు. అంటే ఇక్కడ మీరు గమనించండి, ప్రజారాజ్యం పార్టీ ఓడిపోవడానికి మీడియా, టీవీకే పార్టీ గెలవడానికి మీడియా. అసలు విజయ్ కన్నా విపరీతమైన క్రేజ్ ఉంటుంది మన చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి. మరి ఎందుకు అధికారంలోకి రాలేకపోయారు? మీడియాను నిర్లక్ష్యం చేశారు. చిరంజీవి గారు మీడియా విషయంలో పర్ఫెక్ట్గా ఉంటారు, ఆయనకు తెలుసు పాపం. కానీ పవన్ కళ్యాణ్ గారికి మీడియా విషయంలో చాలా ఇంకా తెలియదు. ఆయన నాకు తెలుసు అనుకుంటాడు, కానీ ఆయనకు తెలియదు. ఆయన చుట్టుపక్కల ఉన్న ఒకరిద్దరు వ్యక్తులే మీడియా అధిపతులు అనుకుంటాడేమో, నాకు తెలియదు. కానీ ఇవాళ మీడియా యుద్ధం చేస్తేనే అధికారంలోకి వస్తారు. ఇవాళ మీరు గమనించండి, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎలా అధికారంలోకి వచ్చింది? మీడియా పెద్ద ఎత్తున మీడియాను వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు, విపరీతంగా డబ్బులు కుమ్మరించారు. మీడియాను మెయింటైన్ చేయడం వల్లే ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయిందనేది 1కి 1000 సార్లు చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కటైన విషయాన్ని వాళ్ళ మీడియా సంస్థలు కానీ, డిజిటల్ మీడియాలు కానీ, వాళ్ళ వెబ్సైట్లు కానీ, వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ విపరీతంగా జనాల్లోకి తీసుకెళ్లడం వల్లే ఆ రోజున 151 స్థానాల్ని గెలుచుకుంది వైఎస్ఆర్సీపీ. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మళ్ళీ మీడియా, అది తెలుగుదేశం పార్టీ మీడియా. వైఎస్ఆర్సీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను తీవ్రంగా తెలుగుదేశం పార్టీ మీడియా జనాల్లోకి తీసుకెళ్ళింది విపరీతంగా. మామూలుగా కాదు, కొన్ని 100 ఛానల్స్ని పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఒక యుద్ధమే చేసింది. మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్ళ చాలా మందికి తెలుసు, యుద్ధమే చేసింది. అలాగే జనసేన పార్టీ కూడా సోషల్ మీడియా బలంగా పనిచేసింది.
అలాగే డిజిటల్ మీడియాలో లెక్క పెడితే నాలాంటి వాళ్ళు 5-10 మందికి మించి లేరు. ఒక కిరణ్ టీవీ, ఒక చరణ్ టీవీ, ఇంకొంతమంది తప్పితే ఎవరూ లేరు. మేం మాత్రమే బలంగా పనిచేశాం. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియా విషయానికి వస్తే ఒక ప్రైమ్ 9 టీవీ, హానెస్ట్గా చెప్తున్నాను, ఒక ప్రైమ్ 9 టీవీ తప్ప ఇంకెవరూ పనిచేయరు. జనసేన పార్టీకి మీడియా అవసరం ఎంత అనేది మీరు ఒక్కసారి నిన్న మీరు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ తర్వాత ఎంతమంది కామెంట్ పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పటికైనా మీడియా అవసరాన్ని మీరు గుర్తించండి. మనకు ఛానల్స్ లేవు, మీడియా సపోర్ట్ లేదు అనకండి, దయచేసి అనకండి. ఉన్న వాటిని మీరు గుర్తించండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ అంతకు మించి మెయింటైన్ చేస్తూ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయా యూట్యూబ్ ఛానల్స్ కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఒక నెరేటివ్ని పంపిస్తారు. ఉదాహరణకి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిపైన ఈ విధంగా మీరు కామెంట్ చేయండి, పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మాట్లాడారు, దీన్ని మీరు ట్రోల్ చేయండి అని చెప్పి అన్ని గ్రూపులకు పంపిస్తారు. ఆ మీడియా ఛానల్స్ సంబంధించిన గ్రూపులకు ఒక్కొక్కడు ఒక రకంగా దాన్ని కంటెంట్ తయారు చేస్తారు. వెబ్సైట్ ఒక రకంగా, యూట్యూబ్ ఛానల్స్ ఒక రకంగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక రకంగా, ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక రకంగా, ప్రింట్ మీడియా ఒక రకంగా, ఎవరికి వాళ్ళు ఆ నెరేటివ్ని తీసుకొని వాళ్ళు జనాల్లోకి బలంగా తీసుకెళ్తారు. ఇది సత్యం. నిజంగా మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, ఇది 100% నిజమే. అలా వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఆఖరికి నిన్నగాక మొన్న పార్టీ పెట్టిన కవిత కూడా ఇవాళ మీడియా ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు లేకపోతే వాళ్ళకు మనుగడ లేదని తెలుసు వాళ్ళకు. పైగా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, ఎవరో వచ్చి చెప్తుంటారు పలానా వ్యక్తి మీ గురించి బాగా మాట్లాడారు అని చెప్తే పక్కన పెట్టండి, ఎందుకంటే వీడు రేపు మళ్ళీ తిడతాడేమో. ఇంత అనుమానాలు ఎందుకండి? ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. రాజీవ్ వెర్రం, చరణ్ టీవీ ఏ రోజైనా తిట్టారా? కిరణ్ టీవీ ఏ రోజైనా తిట్టాడా? హరీష్ ఎవరైనా తిట్టాడా? ఎవరైనా తిట్టారా? మన అనుకున్న వాళ్ళు ఎవరైనా మీ గురించి పల్లెత్తు మాట అన్నారా? పవన్ కళ్యాణ్ గారు అనకుండా మేము వీడియో చేయం. మేము ఎప్పుడైనా మీ గురించి తప్పుగా మాట్లాడాము? మీ నెరేటివ్ ఏంటో మాకు అర్థమైపోయింది. మీరు చెప్పినా చెప్పకపోయినా మేము మిమ్మల్ని ఒక్క మాట అంటే ఈగల వాళ్ళనివ్వం. మేము అలా బలంగా పనిచేస్తాయి కొన్ని ఛానల్స్. మేము పవన్ కళ్యాణ్ గారి గురించి తప్ప వేరే వాళ్ళ గురించి వీడియో పెడితే వ్యూసే రావు. నేను దేశ రాజకీయాల గురించి మాట్లాడాను అనుకో, అంత సబ్జెక్ట్ నా దగ్గర ఉంది. దేశ రాజకీయాల గురించి మాట్లాడతా, తమిళ పాలిటిక్స్ గురించి వన్ అండ్ ఓన్లీ చరణ్ టీవీ రాజీవ్ వెర్రం నేను మాత్రమే చెప్పా విజయ్ గెలుస్తాడని, ఎవ్వడు చెప్పలే. మరి ఇంత నాలెడ్జ్ ఉన్న మేము వివిధ వార్తల గురించి, అంటే దేశంలో జరిగే వార్తల గురించి మేము చెప్పలేకనా? అంత సబ్జెక్ట్ లేకనా? మేము చెప్పిన వీడియోలు చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము దీనిలో ఇరుక్కుపోయాం. దీనిలోకించి కాస్త బయటకు వచ్చిన వీడు అమ్ముడు పోయాడంట. అలాంటి క్యాండిడేట్లు మన ఫాలోవర్స్ ఉన్నారు. సందులో సడన్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంటర్ అయ్యి కూడా ఇలాంటి కామెంట్లు పెడతా ఉంటారు. అందుకే దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మీరు మీడియా వ్యవస్థని గుర్తించండి. మనకు మీడియా లేదు అనకండి, ఉంది. ఇవాళ సోషల్ మీడియా ఏ రాజకీయ పార్టీకి లేనంత సోషల్ మీడియా విభాగం హానెస్ట్గా స్వంతంగా మీరు రూపాయి ఇవ్వకుండా కూడా మీకోసం పనిచేశారు చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. కానీ ఇవాళ వాళ్ళు ఎందుకు పనిచేయలేకపోతున్నారు? ఇవాళ ఎందుకు వాళ్ళు బలంగా మాట్లాడలేకపోతున్నారు? అంటే ఇక్కడ వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. నిజంగానే అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడారు లేదు. కనీసం ఒక భుజం మీద చేసేసి మీరు పనిచేశారయ్యా అని ఒక్క మాట మీరు ఎందుకు చెప్పలేకపోయారు? టీవీకే విజయ్ గెలిచిన తర్వాత 250 యూట్యూబ్ ఛానల్స్ని ఆయన ఫామ్ హౌస్కి పిలిపించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీరు నాకు సపోర్ట్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్, మీ రుణాన్ని నేను తీర్చుకుంటా అని చెప్పి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఒక డిన్నర్ లాంటివి పెట్టుకొని వాళ్ళకి 10వ పరక ఇచ్చేసి అతను వాళ్ళని సాటిస్ఫై చేశాడు. మీరు ఎందుకు అలా చేయలేకపోతున్నారు? సరే, మన పార్టీ పేద పార్టీ, మనం ఎన్ఆర్ఐలు కానీ లేకుంటే నేను మీకు ఇంకో విషయం చెప్తా. జనసేన పార్టీకి నేను 3 times నేను ఒకసారి 20, ఒకసారి 15,000 ఇంకెంతో నేను పంపించాను డొనేషన్. కావాల్సి ఉంటే వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. ఇలా మేము పార్టీ కోసం మేము ఎంతో కొంత చేస్తున్నాం. మేము అయినా మమ్మల్ని కూడా మీరు గుర్తించకపోతే ఇంకా ఎలా అండి? ఎప్పుడు గుర్తిస్తారు అనేది మీరు అర్థం చేసుకోండి. మమ్మల్ని గుర్తించకపోయినా ఇవాళ మీడియాను గుర్తించండి. మీడియా అనేది ఎంత ఇంపార్టెంటో మీరు ఒక్కసారి ఆలోచించండి.